బయటి ఫుడ్ తినడానికి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. రెస్టారెంట్కు వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అందులో బల్లి ఉందో, జిల్లపురుగు ఉందో, పాము పిల్ల ఉంటుందో అర్థం కావడం లేదు. ఇక సగం తిన్న తర్వాత ఆ సంగతి తెలిస్తే గుండెలు ఆగిపోయేంత పని అవుతుంది. మొన్న మధ్య కర్రీ పఫ్లో పాము పిల్ల ప్రత్యక్షమైంది. ఓ వెజిటేరియన్ ఆర్డర్ చేసిన పన్నీరు కర్రీలో మటన్ ముక్క కనిపించడంతో కస్టమర్ కంగు తిన్నాడు. దీంతో బిర్యానీలో బల్లి, చికెన్ కర్రీలో బొద్దింకలు ప్రత్యక్షమవడం కామన్ అయిపోయింది. అయితే అప్పటికప్పుడు ఆ సంఘటనపై రచ్చ జరగడం, ఫుడ్ అధికారులు హడావిడి చేయడం అంతా షరా మామూలుగానే అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా పన్నీరు కర్రీలో చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైంది. అప్పటికే సగం కర్రీ తినేసిన కస్టమర్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా మారింది. దీంతో ప్రజల ప్రాణాలతో హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు ఏ స్థాయిలో ఆడుకుంటున్నాయో అర్థమవుతోంది. ఇక షాకింగ్ సంఘటన డీటెయిల్స్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో ఇది చోటు చేసుకుంది. బదౌన్ నివాసి అయిన నిశాంత్ మహేశ్వరి బదౌన్లోని బిల్సీ పట్టణంలో ఉన్న ఒక ధాబాకు తినడానికి వెళ్ళాడు. పన్నీర్కి సబ్జీ రోటీని ఆర్డర్ చేశాడు. అతను హాయిగా కూర్చొని తింటుండగా సడన్గా అతని కళ్ళు ప్లేట్లో నల్లని దానిపై పడింది. దాంతో అతను దానిని ఒక చెంచాతో తిప్పి చూసేసరికి షాక్ అయ్యాడు. అది చనిపోయిన ఎలుక. అయితే అప్పటికే సగం కర్రీ తినేసి నిశాంత్ వెంటనే ఆ కర్రీని తీసుకుని దాబా కౌంటర్లో ఉన్న యజమానికి చూపించి నిలదీశాడు. దాబా యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో అదే కర్రీ ప్లేట్ను పట్టుకొని కస్టమర్ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. దాబా నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ విధమైన ప్రమాదకర సంఘటనలు బయటపడుతున్నాయని బాధితుడు అభిప్రాయపడ్డాడు. ఇంతకుముందు కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందన్నాడు. ఇక పన్నీర్ కర్రీలో ఎలుకకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతుంది. దీనిపై డబ్బులు తీసుకుంటూ ప్రజల ప్రాణాలతో ధాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లు చెలగాటమాడుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఆహార శాఖ అధికారులు తనిఖీల్లో భాగంగా ధాబాలు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సరైన ప్రమాణాలు పాటించని హోటల్స్ను ఆహార శాఖ అధికారులు తనిఖీ చేసి వాటిపై సర్టిఫై చేయాలని కామెంట్స్ పెడుతున్నారు. మరి దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.